మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రణరంగం సృష్టించారు. నర్సాపూర్ మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి అరాచకం సృష్టించారు. ఇంట్లోకి ప్రవేశించి తలుపులు కిటికీలు ధ్వంసం చేశారు. నిద్రిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కళ్లెదుటే దాడి జరిగిన అడ్డుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అధికార పక్షం చిచ్చురాజేస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వమే తమ కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నది. ప్రతిపక్షం ప్రశాంతంగా తమ పని తాము చేసుకుపోతుంటే అధికార పక్షం మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి కవ్వింపు చర్యలు చేపడుతున్నది. పోలీసులు సైతం అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడులు కొనసాగుతున్నాయి. మొన్న సిద్దిపేటలో హరీష్ రావు కార్యాలయంపై, నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై, నేడు మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి వినాయక నిమజ్జనం ముసుగులో సునీత ఇంటి ముందు పటాకులు కాల్చి నానా హంగామా చేశారు. ఆమె ఇంట్లోకి వెళ్లి టపాకులు కాల్చే ప్రయత్నం చేయగా అడ్డుకొని ప్రశ్నించిన యువకుడు మణిదీప్ పై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఇటుకలు కట్టెలతో ఇంటిపై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన స్థానిక బీఆర్ఎస్ నేతలను కూడా అడ్డుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం కాంగ్రెస్ నాయకులు తోసివేసి మరీ దాడులకు తెగబడ్డారు. ప్రణాళిక ప్రకారమే తన ఇంటిపై దాడి జరిగిందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడితో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. ఇంట్లో నిద్రపోతున్న పిల్లలపైన దాడి చేశారని మండిపడ్డారు. దాడులు ఎందుకు చేశారు, వాటి వెనుక ఉన్నదెవరు, కారణమేంటి అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపైన, వారిని ప్రోత్సహించిన వారిపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తమకు సంస్కారం నేర్పబట్టే సైలెంట్ గా ఉంటున్నామని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే దాడులు జరిగాయని ఆరోపించారు. వినాయక నిమజ్జనం నెపంతో ఈ రోజు వినాయకుడిని తీసుకొచ్చి కావాలని మరి ఆలోచనతోనే ముందుగా ప్రీ ప్లాన్డ్ గా మన ఇంటి పైన అటాక్ చేసి మరి కార్యకర్తలు కొట్టడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కానీ మా వాళ్ళు ఎక్కడికక్కడ పండుకున్న తర్వాత ఎవరు కూడా బయట లేనటువంటి సమయంలో మరి ఇంట్లోకి చొరబడి మన గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చి ఇంట్లో పటాకులు కాల్చడం, దర్వాజా కొట్టి ఇంట్లో పడుకున్నటువంటి పిల్లలు డోర్ తీయగానే వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టడం, అర్ధరాత్రి 1 గంట సమయంలో మరి అందరు పడుకున్నటువంటి సమయంలో వచ్చి కొట్టడం అనేది నిజంగా కూడా మరి ఇది ప్రజాస్వామ్య కూనిగా నేను భావిస్తా ఉన్నా. మరి చాలా మంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్ గా పోలీస్ కి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి పైన దాడి చేసినట్టే దేనికోసం దాడి చేస్తారు, ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలా, అందరిపైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంట్లో ఉంటున్న మణిదీప్ అనే యువకుడిపై కొందరు కాంగ్రెస్ నాయకులు అకారణంగా దాడి చేశారు. వినాయక నిమజ్జనం ముసుగులో రాత్రి 1 గంట ప్రాంతంలో కొందరు కాంగ్రెస్ నాయకులు రచ్చ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన మణిదీప్ అనే యువకుడిపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటాల నరసింహారెడ్డి, పెద్దపట్లూరి భాస్కర్ రెడ్డి, నాగులూరి సుధాకర్ రెడ్డి, సజ్జన రమేష్ దాడి చేశారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం ఇచ్చినా పట్టించుకోని పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పెద్దల డైరెక్షన్లోనే దాడి జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.